నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ సరైన శిక్ష. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కళ్యాణ్ మరియు కావ్య ఇద్దరూ తండ్రి ఇచ్చిన అడ్రస్కు ఉదయాన్నే చేరుకున్నారు. ఇద్దరూ బయట నిలబడి ఆ పెద్ద ఆఫీస్ వైపు ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టారు. అప్పుడు కళ్యాణ్ మెల్లగా, నాన్నగారు ఏం చేస్తారో ఇక్కడ అనగానే కావ్య విశ్వనాథం గారిని వెక్కిరిస్తూ, మీ నాన్న ఇక్కడ ఏం చేస్తాడు? ఈ ఆఫీస్లో క్లర్క్ గానో క్లీనర్ గానో చేస్తున్నాడేమో, లేకపోతే మీ నాన్నకున్న టాలెంట్ చూసి ఇక్కడ ఎండీ చైర్లో కూర్చోబెడతారనుకున్నారా అంటూ వెటకారంగా మాట్లాడింది. ఆ తరువాత ఇద్దరూ లోపలికెళ్ళి రిసెప్షన్లో కూర్చున్న వ్యక్తితో విశ్వనాథం గారిని కలవాలి అని అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి విశ్వనాథం గారు మీటింగ్లో బిజీగా ఉన్నారని, కాసేపు బయట వేచి ఉండమని చెప్పారు. ఇలా చెప్పి ఇద్దరిని లోపలికి వెళ్లకుండా రిసెప్షన్ దగ్గరే ఆపేశాడు. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అన్నాడు కళ్యాణ్. మేం కంపెనీ ఎండీని కలవడానికి ఇక్కడికి రాలేదు, మేం విశ్వనాథం గారిని కలవాలి. ఆ పెద్దాయన్ని ఇక్కడికి పిలువు అనగానే ఆ రిసెప్షనిస్ట్ వినలేదు. సార్ ప్రస్తుతం క్లయింట్స్తో మీటింగ్లో ఉన్నారు, మీరు వెయిట్ చేయండి అని చెప్పగానే ఆ మాటలు విని కావ్య కళ్యాణ్ ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. ఆ రిసెప్షనిస్ట్ ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. తర్వాత లోపల నుంచి బిజినెస్ లావాదేవీల శబ్దాలు ఇద్దరి చెవుల్లో స్పష్టంగా వినిపిస్తున్నాయి. దాని కారణంగా వాళ్ళిద్దరి కళ్ళు విశాలమయ్యాయి. ఎందుకంటే ఆ స్వరం వారికి సుపరిచితమైనదిగా అనిపించింది. కొద్దిసేపటి తర్వాత రిసెప్షనిస్టు వాళ్ళని లోపలికి పంపించాడు. ఆ ఆఫీస్ ఎండీ కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఎదురుగా తిరగగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. విశ్వనాథం గారు ఎదురుగా తన పెద్ద ఖరీదైన కుర్చీలో కూర్చున్నారు. అంతేకాకుండా అతని పక్కనే ఉన్న కుర్చీలో ఒక విదేశీయుల్లా కనిపించే వ్యక్తి కూర్చున్నాడు. ఇద్దరూ ఆశ్చర్యంగా వారి వైపే చూస్తున్నారు. ఇదంతా ఆలోచిస్తూ కావ్య కళ్యాణ్ ఏదో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. అది సాయంకాల సమయం. హఠాత్తుగా డోర్ బెల్ మోగింది. కళ్యాణ్ కావ్యను పిలిచి, కావ్య ఎవరొచ్చారో చూడు అన్నాడు. కావ్య వెళ్ళి తలుపు తీయగానే ఎదురుగా నిలబడిన ఒక వ్యక్తి ఆమెకు ఒక ప్రభుత్వ కవర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కావ్య తలుపు వేసుకొని లోపలికి వచ్చింది. కళ్యాణ్ గదిలో నుంచి బయటకు వచ్చేసరికి కావ్య కవర్ తెరిచింది. కళ్యాణ్ ఆమె చేతిలోని నోటీస్ చదవగానే కావ్య మొహంలోకి భయంగా చూడడం మొదలుపెట్టాడు. కళ్యాణ్ కళ్ళల్లోని ఆశ్చర్యాన్ని చూసి, కావ్య ఏమైంది? అందులో ఏం రాసుంది? మీరు అందులో మ్యాటర్ చూసి ఎందుకు వణికిపోతున్నారు అని అడుగుతున్నప్పటికీ కళ్యాణ్ కంఠం మోగబోయింది. కాసేపటి తర్వాత కళ్యాణ్, ఈ ఇల్లు అమ్మబడింది, మనం వెంటనే ఖాళీ చేయాలి, మనకి ఒక వారం సమయం మాత్రమే ఉంది అనగానే ఆ మాటలు విన్న కావ్య కాళ్ళ కింద నేల జారిపోయింది. కానీ కళ్యాణ్ ఏమీ మాట్లాడలేదు. కళ్యాణ్ ముఖంలోని నిశ్శబ్దం చూసి కావ్య ఇలా అంది, మీ నాన్న ఈ ఇల్లు అమ్మేశాడని ఇప్పుడు అర్థమైంది. ఇంటి నుంచి వెళ్ళిపోయాక ఆయన తన నిజస్వరూపాన్ని బయట పెట్టాడు అనగానే కళ్యాణ్ అవును అన్నట్టు తలూపి సోఫాలో జారిగిలపడి కూర్చున్నాడు. కానీ ఆ నగరానికి చెందిన ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఆ ఇంటిని కొన్నాడు. నాన్నగారికి బోలెడంత డబ్బిచ్చుండాలి ఇంటి కోసం అనగానే ఆ మాటలు విన్న కావ్య కళ్ళు పెద్దవయ్యాయి. నిజమా? మీ నాన్నగారికి ఈ ఇంటికి ఎంత డబ్బు వచ్చుంటుంది అనగానే కళ్యాణ్ 2 కోట్ల కంటే ఎక్కువే వచ్చుంటుంది. కానీ ఇది ఎలా సాధ్యం? ఇంతకుముందు మీ నాన్న ఈ ఇల్లు అమ్మడానికి సిద్ధంగా లేరు కదా. మనల్ని ఇబ్బంది పెట్టాలని, మనల్ని వీధిలోకి లాగాలని మీ నాన్నగారు ఈ పని చేసుంటారు. ఎందుకంటే మనం ఈ ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సమస్య నుంచి మనం బయటపడడం కష్టం. ప్రస్తుతం కళ్యాణ్కి ఉద్యోగం కూడా లేదు, అతడు నిరుద్యోగిగా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో కళ్యాణ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తూ ఉండగానే కావ్య కళ్యాణ్ తండ్రిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టింది. కావ్య కళ్యాణ్తో, మనం ఇప్పుడు మీ నాన్న దగ్గరకు వెళ్ళి ఈ ఇంటిని అమ్మే ధైర్యం, ఈ ఇంటి నుంచి మనల్ని బయటకు పంపే ధైర్యం ఆయనకి ఎలా వచ్చిందో అడగాలి. ఆ ఇల్లు అమ్మితే మనకు ఆ డబ్బులో వాటా వస్తుంది కదా, కనీసం ఆ వాటా అయినా తెచ్చుకోవాలి అంటూ ఉండగానే కళ్యాణ్, నువ్వు మౌనంగా ఉండు, నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు అనగానే కావ్య కళ్యాణ్ వైపు ఆశ్చర్యంగా చూడడం ప్రారంభించింది.
అప్పుడు కళ్యాణ్ నగరంలోని ప్రముఖ రాజకీయ నాయకుడు ఇంకా వ్యాపారవేత్త ఈ ఇంటిని కొన్నారు. ఏదో సంస్థని ఏర్పాటు చేయడం కోసం ఈ ఇంటిని కొనుక్కున్నట్టుగా ఆ పేపర్లో రాసింది. దానికోసం మా నాన్నగారికి చాలా డబ్బు ఆఫర్ చేసి ఉండొచ్చు అనగానే కావ్య మనసు వేగంగా పనిచేయడం ప్రారంభించింది. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. నువ్వు వెళ్ళి మీ నాన్నగారిని కలుసుకొని ఒప్పించు. అప్పుడు మనకు ఆ డబ్బుల్లో వాటా వస్తుంది. మనం మీ నాన్నగారితో కలిసి ఉంటే ఆయన ఆ డబ్బుతో కొత్త ఇల్లు కూడా కొంటాడు. మనం ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తే మనకి నగరంలో కొత్తగా అద్దెకి ఇల్లు దొరకడం కష్టం. అద్దె కట్టడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు అనగానే కళ్యాణ్ కావ్యమోహంలోకి చూస్తూ, నీకేమనిపిస్తుంది? మా నాన్నగారు క్షమించి మనతో రావడానికి ఒప్పుకుంటారని నువ్వు అనుకుంటున్నావా అనగానే, నువ్వు ఒప్పించే రీతిలో ఒప్పిస్తే ఆయన ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నువ్వు ఆయన పాదాల మీద పడి కన్నీళ్లు కారిస్తే ఆయన ఖచ్చితంగా కరిగిపోతారు. ఈ మాటలు వింటున్నప్పుడు కళ్యాణ్ మొహంలో కోపం కనిపించింది. అప్పుడు అతను కావ్యతో, మొదట నువ్వు మా నాన్నగారిని ఇంటి నుంచి బయటకు గెంటేశావు, ఇప్పుడు మళ్ళీ తిరిగి పిలవాలి అనుకుంటున్నావు. 3 ఏళ్ళయింది, నీకేం గుర్తులేదా అనగానే కావ్య కళ్యాణ్ మాటలను అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు ఆమె తన మామగారు విశ్వనాథం గారిని ఇంటికి తీసుకురావాలి అనుకుంటుంది. డబ్బుపై దురాశ ఆమెకి తారాస్థాయికి చేరుకుంది. ఎందుకంటే కళ్యాణ్ నిరుద్యోగిగా ఉన్నాడు. కొంతసేపు మౌనం వహించిన తర్వాత, కళ్యాణ్, మా నాన్న ఒప్పుకుంటే ఇంత పెద్ద మొత్తం మనదే, నువ్వు చెప్పింది నిజమే అన్నాడు. కావ్య కళ్యాణ్ భుజం మీద చెయ్యేసి, ఇప్పుడే నువ్వు నా మాటలు సరిగ్గా అర్థం చేసుకుంటున్నావు. మీ నాన్నగారికి ఏకైక కుమారుడివి. ఆయనకు వేరే వారసులు లేరు కాబట్టి ఆ డబ్బు నీకు ఖచ్చితంగా వాటా ఇచ్చి తీరాలి. అది చట్ట ప్రకారం కూడా న్యాయమే. అప్పుడు కళ్యాణ్ కావ్య మాటలకు ఇంప్రెస్ అయ్యాడు. తన తండ్రి దగ్గరకు వెళ్ళడానికి అంగీకరించాడు. వెంటనే విశ్వనాథం గారికి ఫోన్ చేశాడు. 3 సంవత్సరాల తర్వాత కొడుకు దగ్గర నుంచి కాల్ రావడం చూసి విశ్వనాథం గారు ఫోన్ వైపు చూస్తూ ఉండిపోయారు. మరియు అతను కూడా మనసులోనే మౌనంగా నవ్వుకున్నాడు. వెంటనే విశ్వనాథం గారు ఫోన్ తీసి, ఎవరు మాట్లాడేది అంటూ ఎవరి నుంచి ఫోన్ వచ్చిందో తెలియనట్టు నటించాడు. అప్పుడు కళ్యాణ్, నాన్న, నేను నీ కొడుకు కళ్యాణ్ని, నేను నిన్ను కలవాలి అనుకుంటున్నాను అంటూ చాలాసేపు బతిమాలిన తర్వాత విశ్వనాథం గారు కళ్యాణ్ని కలవడానికి అంగీకరించారు. వాళ్ళని వచ్చి కలవమని అడ్రస్ ఇచ్చారు. ఇద్దరూ ఇచ్చిన అడ్రస్కి మరుసటి రోజు ఉదయాన్నే చేరుకున్నారు. ఇద్దరూ బయట నిలబడి ఆ పెద్ద ఆఫీస్ వైపు ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టారు. లోపలికి వెళ్ళాక విశ్వనాథం గారు కొడుకుని కోడల్ని ఇద్దరిని కూర్చోమని సైగ చేశారు. అప్పుడు కావ్య కళ్యాణ్తో, చూడు కళ్యాణ్, మన ముందు 2 కోట్లున్నాయి, బాగా నటించు అనగానే కళ్యాణ్ కూడా ఆమె ప్రతిపాదనని అంగీకరిస్తున్నట్టుగా చిన్న చిరునవ్వు నవ్వాడు. నాన్నగారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను అంటూ కళ్యాణ్ తడబడుతూ మాట్లాడడం వలన కావ్య తన ప్లాన్ ఫెయిల్ అయ్యేలా ఉంది అని గబగబా లేచి విశ్వనాథం గారి పాదాలపై పడింది. మామయ్య గారు, మమ్మల్ని క్షమించండి, మేం మా తప్పుల్ని తెలుసుకున్నాము అనగానే విశ్వనాథం గారు, ఇనుము ఎప్పుడూ అయస్కాంతం దగ్గరకు వస్తుంది కాబట్టి మీరు నన్ను కలవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారని నాకు తెలుసు. అది విని కళ్యాణ్ చిన్నగా నవ్వుతూ కావ్య వైపు చూడడం మొదలుపెట్టాడు. విశ్వనాథం గారు వారి మనసుల్ని చదివినట్టు, మీరు చూసింది విన్నది నిజమే, నేను ఆ ఇంటిని అమ్మేశాను అనగానే కళ్యాణ్, నాన్న, మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మనందరం కలిసి ఉందామని మిమ్మల్ని ఇంటికి పిలవడానికి వచ్చాము, అంతే తప్ప మీరు ఆ ఇంటిని అమ్మేశారని దాని గురించి అడగడానికి రాలేదు అనగానే విశ్వనాథం గారు బిగ్గరగా నవ్వుతూ, ఏ నోటితో పిలవాలనుకుంటున్నారు మీరు? మీకంత ధైర్యం ఉందా? మీరు చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా నన్ను గుర్తుంచుకున్నారా? ఒకరోజు మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఈ ముసలాడు మీకు భారంగా అనిపించి బయటకు విసిరేశారు. కానీ ఆ రోజు నిస్సహాయంగా బయటికి వచ్చిన నాకు నా స్నేహితుడు రాజారాం బిజినెస్లో మెలకువలు నేర్పించి నన్ను నా కాళ్ళ మీద నిలబడేలా చేశాడు. ఈరోజు నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఇది నా ఆఫీస్. నా కన్న కొడుకు కంటే నా స్నేహితుడు నాకు ఎక్కువ మేలు చేశాడు. నాన్నగారు, మీరు పెద్దవారు,
మీరు తప్పులు చేసిన మీ పిల్లల్ని క్షమించగలరు. దయచేసి ఇంటికి వెళదాం పదండి, ఆ ఇంటిని అమ్మకండి అంటూ కళ్యాణ్ బూటకపు మాటలు మాట్లాడుతూ తన్ని బతిమాలడం చూసి విశ్వనాథం గారు, నా సొంత ఇంటి నుంచి నన్ను పనికిరాని వస్తువులా మీరు విసిరేశారు. ఈరోజు నేను మిమ్మల్ని ఆ ఇంటి నుంచి బయటకు విసిరేయాలనుకుంటున్నాను అంటూ విశ్వనాథం గారు కళ్యాణ్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన ఎర్రబడిన కళ్ళల్లో కోపం చూస్తూ ఉంటే కళ్యాణ్కి నోట్లో నుంచి మాట రాలేదు. విశ్వనాథం గారి మాటలు విని ఇద్దరూ తలలు వంచుకుని నిలబడ్డారు. అయితే వాళ్ళు ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేక ఆయన్ని ఒప్పించాలని శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు. మామయ్య గారు, మేం మీ పిల్లలం అని భావించండి, దయచేసి మన్నించండి అనగానే విశ్వనాథం గారు, కోడలా, నువ్వేమీ మాట్లాడకుండానే ఉంటేనే మంచిది, మీరిద్దరూ వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోండి అంటూ విశ్వనాథం గారు వాళ్ళిద్దరినీ తిట్టి ఆఫీస్ నుంచి బయటకు తోసేశారు. ఆ ఊహించని పరిణామానికి కావ్య, కళ్యాణ్ షాక్ అయిపోయారు. బయటకు వచ్చాక కావ్య కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు తిట్టింది. నువ్వు మీ నాన్నగారిని క్షమించమని కూడా అడగలేవా? కనీసం కాళ్ళు కూడా పట్టుకోలేవా? కొంచెమైనా పశ్చాత్తాపం ఉన్నట్టు నటించలేవా? కాసేపు నీ గౌరవాన్ని పక్కన పెట్టలేవా? అది 2 కోట్లకు సంబంధించిన విషయం. చిన్న అవమానాన్ని కూడా నువ్వు భరించలేవా? ఇప్పుడు మీ నాన్న చాలా గొప్పవాడయ్యాడు అంటూ దారి పొడవునా కళ్యాణ్తో వాదిస్తూనే ఉంది. కళ్యాణ్, నువ్వు నేను వేసుకున్న ప్లాన్స్ అన్నీ నాశనం చేసేసావు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు అద్దెకు మరి ఇల్లు చూడు, అది కూడా నీ జేబులోంచి అద్దె డబ్బులు కట్టాల్సి వస్తుంది. విశ్వనాథం గారు వాళ్ళ మాటలకి కరగకపోవటంతో కావ్య మనసు వేడెక్కిపోయింది. ఏమీ అర్థం చేసుకోలేక కళ్యాణ్ని తిడుతూనే ఉంది. ఆఫీస్ ఛాంబర్లో కూర్చున్న విశ్వనాథం గారు తన కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూ ఉండగానే అది చూసిన రాజారాం గారు దగ్గరకొచ్చి, ఏం జరిగింది? ఎవరు నిన్ను కలవడానికి వచ్చారు అనగానే ఆయన చెమ్మగిల్లిన కళ్ళను పైకెత్తి తుడుచుకుంటూ, డబ్బు ఆకలి మరియు అత్యాశ గల నా కొడుకు కోడలు, అసలు వాళ్ళు నా విషయంలో చేసిన దాన్ని నేను ఎలా మర్చిపోగలను అంటూనే విశ్వనాథం గారు గతంలోకి జారుకున్నారు. కొడుకు, కోడలు ఆయన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన రోజులు ఆయన కళ్ళ ముందు కదులుతున్నాయి. కళ్ళు మూసుకుంటుంటే అదే దృశ్యం అతని ముందు కనిపిస్తుంది. మొదటి సన్నివేశం, కావ్య ఆ ఇంటి కోడలిగా రావటంతో ఇల్లంతా సంతోషంతో నిండిపోయింది. విశ్వనాథం గారి భార్య సుగుణ గారు తన కోడల్ని పొగడడంలో ఎప్పుడూ అలసిపోలేదు. ఆమె రోజంతా కావ్యనామాన్ని జపిస్తూ ఉండేది. కానీ పెళ్ళైన నెల రోజులు గడిచిన తర్వాత ఒకరోజు కళ్యాణ్ కావ్యాల గదిలోంచి ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. సుగుణగారు లేచి ఏం జరుగుతుందో వినాలని గది దగ్గరకు వెళ్ళేసరికి చెవిలోకి వచ్చి వినబడిన మాటలకి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. లోపల నుంచి కావ్య మాటల బాణాలు గుండెకు గుచ్చుకుంటున్నట్టు అనిపించాయి. కావ్య కళ్యాణ్తో చెప్తుంది, కళ్యాణ్, మీకు పెద్ద పేరు ఇంకా చిన్న తత్వాలు ఉన్నాయి. మీకు చాలా భూమి, పెద్ద ఇల్లు ఉన్నాయి. కానీ ఆ ఇల్లు కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఇంట్లో అన్ని పాత వస్తువులే, 4 వస్తువులు కూడా సరిగ్గా లేవు. నేను కట్నంతో వస్తువులతో మీ ఇంటిని నింపేశాను. లేదంటే మీ ఇంటి పరిస్థితి బిచ్చగాళ్ల పరిస్థితిలా తయారయ్యేది. ధనిక కుటుంబానికి చెందిన కూతురుతో వివాహం కావడం వల్ల నువ్వు ఈరోజు సంతోషంగా ఉన్నావు అనగానే కళ్యాణ్ తన భార్యను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నీకేం కావాలో చెప్పు, నీకు కొత్త ఇల్లు కావాలంటే నేను కట్టిస్తాను అనగానే అప్పుడు కావ్య స్వరం కాస్త స్ట్రిక్ట్గా మారింది. నీకంత హోదా లేదులే. మీరు ఎప్పుడైనా ఫ్రిడ్జ్ని చూసారా? నేను తెచ్చాను, లేకుంటే మీరు కుండనీళ్ళు తాగి చచ్చిపోవాల్సిందే. నీ జీవితంతో నా అభిరుచులు ఎప్పటికీ నెరవేరవు. ఈ మాటలన్నీ వింటూ బయట నుంచున్న సుగుణగారు ఈ విషయాలకు చెలించిపోయారు. కోడలు ఆవిడ ఇంటిని బిచ్చగాళ్ళ ఇంటితో పోల్చింది. అయినా సరే కళ్యాణ్ ఏమీ మాట్లాడలేదు. సుగుణగారికి తన కొడుకు ఈ అవమానాన్ని కూడా ఎలా మౌనంగా భరిస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. అప్పుడు సుగుణగారికి కావ్య తల్లిదండ్రుల మాటలు గుర్తొచ్చాయి. కావ్య తండ్రి, అక్క, మా ఇంట్లో చాలా డబ్బుంది, కానీ మీ కుటుంబంలాగా అంత సంస్కారం మాకు లేదు. డబ్బు కంటే కూడా మీ కుటుంబాన్ని మేము ఎక్కువగా ఇష్టపడుతున్నాము. మా కావ్యకి నీలాంటి అత్తమామలు ఎక్కడ దొరుకుతారు? మీ కొడుకు మాకు చాలా బాగా నచ్చాడు. మా కూతుర్ని మీ కోడలిగా చేసుకోండి అని ఆ రోజు బ్రతిమాలారు.
కానీ కావ్య మాటలు వాటన్నింటికీ విరుద్ధంగా ఉన్నాయి. కావ్య కట్నం తీసుకొచ్చానని ఇంట్లో వాళ్ళందరినీ రోజు వెక్కిరిస్తూ మనసుకు నచ్చిన విధంగా అవమానించేది. కానీ పాపం సుగుణ గారు కానీ విశ్వనాథం గారు కానీ మౌనంగానే ఉండేవారు. తన ఒక్కగానొక్క కోడలి మాటల వల్ల సుగుణ గారు చాలా ఆందోళనకు గురయ్యారు. మనసులో ఆవిడ మాటలకు విసిగిపోయినా ఇంటి వాతావరణాన్ని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. కానీ ప్రతిరోజు కావ్య పుట్టింటి నుంచి ఆ ఇంటికి డబ్బు లేదా వస్తువులు వస్తూ ఉండేవి. దాని కారణంగానే కావ్య గర్వం చూపించడం ప్రారంభించింది. ఓసారి సుగుణ గారు తన కొడుకు కళ్యాణ్తో, కళ్యాణ్, కావ్య ఇంటి నుంచి చాలా సామాన్లు రోజు వస్తున్నాయి, అవి రాకుండా ఆపండి, ఎందుకంటే ఈ విధంగా చేస్తే మన ఇంటి గౌరవం తగ్గుతుంది, మీరు మన ఆత్మగౌరవాన్ని కాపాడాలనుకుంటే దాన్ని ఆపండి అని చెప్పింది. కానీ తల్లి మాటలు విన్న కళ్యాణ్ అందుకు విరుద్ధంగా సమాధానమిచ్చాడు. అమ్మా, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నా సంపాదన అంతంత మాత్రమే. అటువంటి పరిస్థితుల్లో మా అత్తింటి వాళ్ళు ఏదైనా సహాయం చేస్తే మీరు వాళ్ళని ఎందుకు విమర్శిస్తున్నారు? కావ్య మా అత్తగారికి మామగారికి ఏకైక కుమార్తె. వాళ్ళు మన ఇంటికి బహుమతులు పంపించడం వల్ల మీకు నష్టం ఏంటి అనగానే సుగుణ గారు తన కొడుకు ఆలోచన విధానం చూసి ఆశ్చర్యపోయారు. సుగుణ గారు విశ్వనాథం గారితో కూడా చెప్పారు, మనం ఇవన్నీ ఆపకపోతే మన ఇంటి పరువుకి భంగం తప్పదు అనగానే విశ్వనాథం గారు కూడా కావ్య మాటల్ని ఎప్పటినుంచో అర్థం చేసుకుంటూనే ఉన్నారు. అతను కళ్యాణ్కు కూడా వివరించి చెప్పాడు. కానీ కళ్యాణ్ డబ్బు కోసం అత్యాశాపరుడుగా మారాడు. అతని ఆత్మగౌరవాన్ని దాదాపుగా అమ్ముకున్నాడు. రోజు కావ్య గొంతు ఇంట్లో పెద్దదిగా వినిపిస్తూ ఉండడం వల్ల, కళ్యాణ్ ఆమెకు సపోర్ట్ చేయడం వల్ల అత్తగారు మామగారు సైలెంట్గా ఉండడం జరుగుతుంది. దీని ఫలితంగా ఏం జరిగిందంటే కావ్య అలవాట్లు బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు రూమ్ బయట ఓపెన్గా మాట్లాడేది. సుగుణగారు రోజంతా పనిలో నిమగ్నమై ఉండేవారు. కావ్య వస్త్రధారణ, ఆమె పార్టీలు, షాపింగ్లు ఇవన్నీ సుగుణగారికి నచ్చేవి కాదు. ఓసారి సుగుణగారు, కావ్య, నువ్వు ఇంట్లో నాకు పనిలో కొంచెం సహాయం చెయ్యి, ఇప్పుడు నేను అంత పని చేయలేకపోతున్నాను. ఆ మాటలు వినగానే కావ్య కళ్ళు పెద్దవి చేసి అత్తగారిపై గట్టిగా అరిచింది. పెళ్ళయ్యాక కోడలు పనులు చేస్తుంటే మీరు విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నారా? నేను మీ ఇంట్లో పని చేయడానికి రాలేదు. నేను ఈ ఇంటి కోడల్ని, పని మనిషిని కాదు. మీకు ఈ కట్నం సరిపోకపోతే మా ఇంటి నుంచి ఇంకా డబ్బులు తీసుకొస్తాను అనగానే సుగుణ గారు, డబ్బు పొగరుతో మాట్లాడకు అన్నారు. కావ్య వెంటనే అత్తగారిని లాగిపెట్టి చెంప మీద కొట్టింది. ఆ సౌండ్కి విశ్వనాథం గారు గబగబా వచ్చి కావ్యకు అడ్డుపడి, కోడలా, నువ్వేం చేస్తున్నావు? మీ అత్తగారిని ఎందుకు కొడుతున్నావు అనగానే కావ్య విశ్వనాథం గారు తనకు అడ్డుపడ్డాన్ని తట్టుకోలేకపోయింది. డబ్బుందన్న పొగరుతో, కట్నం తెచ్చానన్న అహంకారంతో అత్తమామల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టింది. రోజు రోజుకి ఇంట్లో గొడవలు మితిమీరిపోతున్నాయి. ఇంటి పరువంతా వీధిలో కలిసిపోతుందని విశ్వనాథం గారు సుగుణ గారు కోడలు ఏం మాట్లాడినా మౌనంగా కూర్చుంటున్నారు. ఆ కారణంగానే కావ్య ఇంకా రెచ్చిపోవడం మొదలుపెట్టింది. ఇవన్నీ చూసి విసిగిపోయిన సుగుణ గారి ఆరోగ్యం చాలా విషమంగా మారింది. చాలా చోట్ల చూపించినా ఆ పరిస్థితి మెరుగుపడలేదు. ఆమె పెళ్ళైన దగ్గర నుంచి సుఖదుఖాల్లో విశ్వనాథం గారికి తోడుగా ఉండేది. విశ్వనాథం గారు పగలు రాత్రి సుగుణ గారికి సేవలు చేస్తూ దేవుణ్ణి ప్రార్థించేవారు. కానీ సుగుణగారు రోజు రోజుకి బలహీనపడ్డం మొదలుపెట్టారు. కావ్య పనిభారాన్ని మోయలేకపోతోంది. ఒకరోజు సుగుణగారు మంచం మీద పడుకున్నప్పుడు కావ్య ఆమె చెయ్యిలాగి, మీరు మంచం మీద పడి చాలా రోజులైపోయింది, ఇంక చాలు మీ నాటకాలు, ఇంక మంచం మీద నుంచి లేచెళ్ళి పని చెయ్యండి, నా స్నేహితులు వస్తున్నారు, ముందు ఇంట్లో పనులు చూడండి అనగానే సుగుణగారు నిశ్చేష్టులయ్యారు. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. విశ్వనాథం గారు వెంటనే, నీకు సిగ్గులేదా? ఆమె ఎంత అనారోగ్యంతో ఉందో చూడకుండా పనులు చెప్తున్నావా అనగానే కావ్య కటువుగా, నేను చాలా చూశాను, భోజనం చేయడానికి మాత్రం ఈ వృద్ధురాలికి ఎలాంటి అనారోగ్యమూ లేదు, పని సమయంలో మాత్రం ఆవిడ అనారోగ్యంతో ఉన్నట్టు నటిస్తుంది అంది. కావ్య పదే పదే పట్టుబట్టడంతో సుగుణగారు ఎలాగోలాగా లేచి వంటగదిలో వంట చేయడం ప్రారంభించారు. విశ్వనాథం గారు కూడా వెళ్ళి ఆమెకు సహాయం చేయడం మొదలుపెట్టారు. అయితే కాసేపటికి కావ్య స్నేహితులు ఇంటికొచ్చినప్పుడు కావ్య
సుగుణ గారిని ఫ్రెండ్స్ అందరికీ టిఫిన్ తీసుకురమ్మని పిలిచింది. పాపం సుగుణ గారు వణుకుతున్న చేతులతో ట్రే తీసుకెళ్లారు. అప్పుడే ఆ ట్రే జారి ఆవిడ చేతుల్లోంచి పడిపోయింది. ఈ విషయం వల్ల కావ్య ఆవిడ్ని తీవ్రంగా తిట్టింది. అందరి ముందు ఆవిడపై చెయ్యెత్తింది. కావ్య గొంతు విని విశ్వనాథం గారు లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అందరి ముందు కావ్యతో, కోడలా, మీరు పిచ్చిగా మాట్లాడడం చూస్తూ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది. దయచేసి ఆలోచించండి. మీ అల్లరంతా మేము సహించాం. అందుకే ఈరోజు నువ్వు మీ అత్తగారిపై చెయ్యెత్తావు. అదంతా వింటున్న కావ్య మామగారి మీద కూడా చెయ్యెత్తింది. విశ్వనాథం గారు సుగుణ గారిని లోపలికి తీసుకెళ్ళి సాయంత్రం కళ్యాణ్ ఇంటికొచ్చాక ఇదంతా చెప్పారు. కళ్యాణ్, అమ్మా, నువ్వు ఇంట్లో పనులు చేస్తే తప్పేంటి? కావ్య వాళ్ళింట్లో గారాబంగా పెరిగింది. తనకు ఇంటి పనులు ఏమీ రావు. ఆమె సేవకుల మధ్యలో పెరిగింది. ఆమెకు పనిచేసే అలవాటు లేదు. ఈ విషయాన్ని మీరు పెద్దగా పట్టించుకోకండి. మీరు ప్రశాంతంగా ఉండండి. మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉంచండి అంటూ తల్లిదండ్రుల పట్ల గౌరవం లేని కళ్యాణ్ ఈజీగా సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ సమాధానం విన్న విశ్వనాథం గారి హృదయం బాధతో నిండిపోయింది. ఇలాంటి సంతానాన్ని కనడం కంటే పిల్లలు లేకుండా ఉండడమే మేలు అనుకున్నారు. ఆ రోజు నుంచి సుగుణగారు మంచం మీదే ఉన్నారు. మంచం మీద నుంచి లేవలేక కొన్ని రోజులకు ఆమె చనిపోయారు. సుగుణగారు చనిపోయిన తర్వాత విశ్వనాథం గారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పగలు రాత్రి నిరాశతో గడిపారు. కావ్య ఇప్పుడు ఇంటి భారమంతా తన భుజాన వేసుకుంది. కళ్యాణ్ కూడా తండ్రిని పట్టించుకోకుండా పనిచేయడం ఆరోగ్యానికి మంచిది, కూర్చుని భోజనం చేయడం వల్ల అనారోగ్యానికి గురవుతారు, మీరు ఇంటి పనులలో కావ్యకు సహాయం చేయండి అని చెప్పాడు. కోడలి బలవంతం వల్ల, కొడుకు బలవంతం వల్ల విశ్వనాథం గారు రోజు బలవంతంగా ఇంటి పనులు చేయడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత కావ్య, కళ్యాణ్ ఆ ఇంటిని మంచి ధరకు అమ్మేయాలని విశ్వనాథం గారిని సంతకాలు పెట్టమన్నారు. విశ్వనాథం గారు ఆ ఇంటిని అమ్మడానికి సస్సేమేరా ఒప్పుకోలేదు. ఆ విషయంపై రోజు విశ్వనాథం గారికి, కొడుకు కోడలికి గొడవలు జరుగుతూనే ఉండేవి. విశ్వనాథం గారు అన్నీ మౌనంగా సహిస్తూనే ఉన్నారు. చివరికి ఒకరోజు కావ్య, కళ్యాణ్ విశ్వనాథం గారిని ఆ ఇంటి నుంచి బయటకు గెంటేశారు. విశ్వనాథం గారు చాలా రోజులు ఆ ఇంటికి సమీపంలోని గుడిలోనే కూర్చున్నారు. ఆ విషయం తెలిసినప్పటికీ కళ్యాణ్ ఆయనని ఇంటికి తీసుకురాలేదు. ఆయన చాలా రోజులు ఆ గుడిలోనే గడిపారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారు. కొన్ని రోజులయ్యాక తండ్రి గుడిలో కనిపించకపోవటంతో కళ్యాణ్ ఆ గుడిలో పూజారి గారిని అడిగినప్పుడు విశ్వనాథం గారు ఎవరితోనో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయారని ఆయన చెప్పాడు. అదంతా విన్న కళ్యాణ్ ఒక నిట్టూర్పు విడిచాడు. వెంటనే ఇంటికి వెళ్ళి ఈ విషయమంతా కావ్యకు చెప్పాడు. ఆమె, థ్యాంక్ గాడ్, మీ నాన్నగారి పీడ వదిలిపోయింది. లేకపోతే ఇక్కడే గుడిలో కూర్చుంటే అందరూ మిమ్మల్ని ప్రశ్నించేవారు. ఆయన ఎవరితో వెళ్ళారో, ఎక్కడికి వెళ్ళారో అన్న విషయం మనకిప్పుడు అనవసరం అంటూ తండ్రి గురించి పూర్తిగా మర్చిపోయారు. విశ్వనాథం గారిని తనతో పాటు తీసుకెళ్లిన రాజారాం గారు తనకి ఆశ్రయం ఇచ్చి వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకొని వ్యాపార లావాదేవీలన్నీ నేర్పించారు. అతి తక్కువ కాలంలోనే విశ్వనాథం గారు మంచి బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదిగారు. ఆపకుండా కన్నీళ్లు కారుస్తున్న విశ్వనాథం గారిని రాజారాం గారు కదిపి మాట్లాడించినంతలోనే ఆయన గతం నుంచి బయటకొచ్చారు. ఇప్పుడు నా కొడుకు, కోడలు డబ్బు కోసమే నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు నాలాగే నిరాశ్రయులయ్యాక వారు నన్ను ఎలా బయటకు పంపారో, నేను ఎంత బాధపడ్డానో వాళ్లే తెలుసుకుంటారు అనగానే రాజారాం గారు విశ్వనాథం గారిని ఓదార్చారు. వారం రోజులు గడిచినా కూడా కావ్య, కళ్యాణ్ ఆ ఇంటిని ఖాళీ చేయలేదు. ఇల్లు ఖాళీ చేయించడానికి మనుషులు వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ఇల్లు ఖాళీ చేయడానికి నిరాకరించడంతో వాళ్ళ సామాన్లన్నీ వాళ్ళు బయటపడేశారు. ఇద్దరూ రోడ్డు మీద నిలబడి సహాయం కోసం ఎంతమందిని కోరినప్పటికీ ఎవ్వరూ సహాయం చేయలేదు. రోజు కావ్య ప్రవర్తన వల్ల ఎవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ప్రతి ఒక్కరూ అత్యాశ, అహంకారం ఉన్న వ్యక్తిని తమ నుంచి దూరంగా ఉంచుతారు. మరియు కావ్య విషయంలో కూడా అదే జరిగింది. కళ్యాణ్ విశ్వనాథం గారికి చివరిగా కాల్ చేసినప్పుడు అతను మొదట పట్టించుకోలేదు. కానీ చాలాసార్లు కాల్ వస్తూనే ఉన్నప్పుడు ఆయన ఫోన్ లిఫ్ట్ చేశారు. నాన్న, మమ్మల్ని క్షమించండి, మేము రోడ్డు మీదకి వచ్చాము. ఇప్పుడు మేమిద్దరం ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి?
ఇప్పుడు మీరు మాత్రమే మాకు సహాయం చేయగలరు. వెంటనే కావ్య కూడా ఫోన్లోనే క్షమాపణలు చెప్పింది. కానీ విశ్వనాథం గారు చెప్పారు, ఇప్పుడు మీ ఇద్దరికీ తెలుసు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఎంత బాధ కలుగుతుందో. అనగానే కావ్య వెంటనే, మామయ్య గారు మమ్మల్ని క్షమించండి, డబ్బుపై దురాశతో కళ్ళు మూసుకుపోయి మేము మిమ్మల్ని ఆ రోజు ఇంటి నుంచి బయటకు పంపించేశాము. దేవుడు కూడా మమ్మల్ని క్షమించని పాపాలు చేశాము. కానీ ఈరోజు మీ సహాయం మాకు కావాలి. అనగానే విశ్వనాథం గారు, నీ కట్నం డబ్బు, నీ పుట్టింటి వారి అండా చూసుకొని నువ్వు చాలా గర్వపడుతూ ఉండేదానివి కదా, ఇప్పుడు అవన్నీ ఏమైపోయాయి? నువ్వు నీ పుట్టింటి నుంచి సహాయం అడుక్కో. మీ అత్తగారిని చంపాకే ఊపిరి పీల్చుకున్న నీ మొహం నేను అస్సలు చూడాలనుకోవడం లేదు అంటూ విశ్వనాథం గారు ఫోన్ డిస్కనెక్ట్ చేసేశారు. అప్పుడు కావ్య, కళ్యాణ్ ఒకరినొకరు ఓదార్చుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. వాళ్ళు చాలా సామాన్లతో హోటల్లో ఉండలేరు, రోడ్డుపైన ఉండలేరు. కావ్య ప్రవర్తన ఎవ్వరితోనూ బాలేనందున ఎవ్వరూ సహాయం చేయలేదు. కళ్యాణ్ సమాజంలో గౌరవం కోల్పోయాడు. కావ్య పుట్టింటి వాళ్ళు కూడా పదే పదే సహాయం చేసి కావ్య, కళ్యాణ్ దుర్బుద్ధి చూసినప్పుడు వాళ్ళు కూడా వీళ్ళిద్దరినీ వాళ్ళ ఇంటికి రాకుండా నిషేధించారు. కొంత సమయం తరువాత అక్కడ ఒక డ్రామా మొదలైంది. ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి చూసి వాళ్ళిద్దరినీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కావ్య, కళ్యాణ్లు విధిని తిట్టుకోవడం మొదలుపెట్టారు. మనం విత్తిన పంటనే మనం కొయ్యాలి అంటూ ఇద్దరూ తలలు వంచుకొని కూర్చున్నప్పుడు ఒక్కసారిగా నల్లగా మెరుస్తున్న ఒక పెద్ద కారు అక్కడ ఆగింది. అది చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఆ కారు నుంచి విశ్వనాథం గారు దిగారు. కారులోంచి కళ్ళద్దాలు పెట్టుకున్న వ్యక్తి బయటకు రావడం చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. చక్కటి సూటు, బూటు వేసుకొని విశ్వనాథం గారు కారులోంచి కిందకి దిగారు. విశ్వనాథం గారిని అలా చూసిన కావ్య, కళ్యాణ్ల కళ్ళు చెమర్చాయి. అద్దాలు తీసి ఇంటివైపు చూస్తూ విశ్వనాథం గారు కన్నీళ్లు తుడుచుకున్నారు. విశ్వనాథం గారు ఇంటికి దగ్గరగా వెళ్ళి ఇల్లు ఖాళీగా ఉండడం చూడడం ప్రారంభించారు. కావ్య వాళ్ళని చూడగానే దగ్గరకొచ్చి ఏడవడం మొదలుపెట్టింది. మామయ్య గారు, మేం పెద్ద తప్పు చేశాం, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇది నా తప్పు, నేను మీ పాదాలపై పడతాను, నన్ను క్షమించండి అంటూ విశ్వనాథం గారి కాళ్ళు పట్టుకున్నారు ఇద్దరు. విశ్వనాథం గారు కావ్యని, కళ్యాణ్ని పట్టించుకోకుండా అటువైపు వెళ్ళి నిలబడ్డారు. అప్పుడు విశ్వనాథం గారు కోపంగా, మీరు దేనికి క్షమాపణలు చెప్తున్నారు? మీరు తెలియకుండా ఏ పొరపాట్లు చేయలేదు. మీ పొరపాట్లన్నీ ఉద్దేశపూర్వకంగానే జరిగాయి. తెలియక జరిగిన పొరపాటును ఎవ్వరైనా క్షమిస్తారు, కానీ తెలిసి చేసిన తప్పుల్ని ఎవ్వరూ క్షమించరు. విశ్వనాథం గారు ముందుకు వెళ్ళి ఇంట్లో తన గదిలోకి వెళ్ళి ఒక్కసారిగా తన భార్య జ్ఞాపకాలన్నీ తలుచుకున్నారు. బయటకు వచ్చి విశ్వనాథం గారు కొడుకు, కోడలతో, మీరు కొంచెమైనా మంచిగా ఉండుంటే మీ అమ్మ ఈరోజు జీవించుండేది, నిన్ను క్షమించే అవకాశం నాకు దొరికేది. ఇప్పుడు నా హృదయం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. ఈరోజు నేను చివరిసారిగా నా ఇంటిని, నా గదిని చూసుకోవడానికి వచ్చాను. ఈ ఇల్లు కూలిపోయేటప్పుడు మీకు ఎంత బాధ అనిపిస్తుందో, ఇది విచ్ఛిన్నమయ్యేటప్పుడు మీరు ఎంత బాధపడతారో, నీలాంటి పిల్లల్ని కన్నప్పుడు, మీరు మా విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు నేను అంతే బాధపడ్డాను. తల్లిదండ్రులను విస్మరించిన పిల్లలు శాంతి సమాధానాలతో ఎలా జీవించగలుగుతారు? పిల్లలు విశ్వనాథం గారిని బయటకు గెంటేసిన తర్వాత మాత్రమే ఆయన ధనవంతుడయ్యాడు, అది కూడా అతని స్నేహితుడి కారణంగా. ఈరోజు కళ్యాణ్ వీధిలో ఉన్నాడు. చాలాసేపు బతిమాలిన తర్వాత విశ్వనాథం గారి మనసు కరగకపోవటంతో రాజారాం గారు, పిల్లలు తప్పులు చేస్తారు, తల్లిదండ్రులు క్షమించి వారికి ఒక అవకాశం ఇవ్వాలి అనగానే విశ్వనాథం గారు, వీళ్ళు తప్పులు కాదు చేసింది, పాపాలు, ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం దొరకనే దొరకదు. అయినా నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నేను వీళ్ళకి ఇంకొక అవకాశం ఇస్తున్నాను. 3 నెలలు నా ఇంట్లో ఉండే అవకాశం ఇస్తున్నాను. ఈ 3 నెలల తర్వాత వాళ్ళ ఇంటిని ఖాళీ చేసి వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కోవాలి అని చెప్పగానే కావ్య, కళ్యాణ్ ఇద్దరూ తండ్రికి కృతజ్ఞతలు చెప్పారు. అప్పుడు విశ్వనాథం గారు, మీ మీద జాలితోనో ప్రేమతోనో నేను ఈ విధంగా చెయ్యలేదు. మీరు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటే నా స్నేహితుడు రాజారాంకి చెప్పండి. జీవితంలో మీ మొహాలు చూడాలని కూడా నేను అనుకోవడం లేదు. మీరు నా విషయంలో చేసిన ద్రోహాలన్నీ మీ మొహాలు చూడగానే నాకు గుర్తొస్తున్నాయి అంటూ అక్కడి నుంచి గబగబా కారులో వెళ్ళిపోయారు. ఆ 3 నెలలు
కావ్య, కళ్యాణ్ తండ్రిని ఎలాగైనా మోసం చేసి ఆ ఇంటిని, తండ్రి వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలని శత విధాలా ప్రయత్నించారు. చాలామంది లాయర్లను కలిశారు. వాళ్ళందరూ ఆ ఇల్లు విశ్వనాథం గారి స్వార్జితం అవ్వడం వల్ల అది ఆయనంతటా ఆయన ఇస్తే తప్ప వీళ్ళకి చెల్లదని, ఆ వ్యాపారంలో కూడా వీళ్ళకి ఎలాంటి హక్కు ఉండదని చెప్పారు. పదే పదే తండ్రి ఆస్తి ఎలా కొట్టేయాలా అన్న ఆలోచన తప్ప మనుషులుగా మారదామన్న ఆలోచన లేని కొడుకు కోడల్ని చూసినప్పుడు విశ్వనాథం గారి మనసు రగిలిపోయింది. ఎంత బుద్ధి చెప్పినా గడ్డి తినే పశువులాంటి మనస్తత్వం అలవరుచుకున్న కొడుకుని, కోడల్ని 3 నెలల తరువాత ఆయన ఇంటి నుంచి బయటకు గెంటేశారు. కొడుకు కోడల్ని ఇంటి నుంచి బయటకు పంపాలని ఆ ఇంటిని అమ్మేసినట్టు ఆయన నాటకం ఆడారు. కానీ విశ్వనాథం గారు తన భార్యతో కలిసి కాపురం చేసిన ఆ ఇంటిని ఎప్పటికీ అమ్మలేరు. కొడుకు కోడల్ని బయటకు పంపించాక విశ్వనాథం గారు భార్య జ్ఞాపకాలతో ఆ ఇంట్లోనే ఉంటున్నారు. విశ్వనాథం గారు తన తరువాత తన ఇంటిని, తన డబ్బుని ఒక ట్రస్ట్ పేరు మీద రాశారు. ఫ్యూచర్లో తనకి మనవళ్ళు మనవరాళ్ళు పుడితే వారి చదువుల కోసం తన ఆస్తిలో 10% మనవడికి మనవరాలకి చెందేటట్టుగా వీలునామా రాశారు. ఇదండి ఈరోజు కథ. విశ్వనాథం గారు కొడుకు కోడలికి వేసిన శిక్ష సరైందే అని మీరు భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.